హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. కొత్తిమీర టమోటా పచ్చడిని ఇలా కనుక చేశారంటే ప్రతి ముద్దని ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది. ఇది చాలా హెల్దీ అండి. బీపీ షుగర్లు ఉన్న వాళ్ళైనా పచ్చళ్ళ జోలికి వెళ్ళొద్దని డాక్టర్స్ చెప్పినా సరే ఈ పచ్చడిని హాయిగా రోజు తినొచ్చు, ఎందుకంటే ఇది చాలా హెల్దీ వర్షన్. దీనికోసం ముందుగా ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని 1 కప్పు వేరుశెనగ గుళ్ళను వేసుకొని బాగా చిట్లనివ్వాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. నేను ఇక్కడ వేయించిన పల్లీలు తీసుకున్నానండి. మీరు పచ్చి పల్లీలు కనుక తీసుకుంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మంచిగా వేయించుకోండి. వేయించుకున్నాక మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 8 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువగా తింటే కనుక ఒక 10 నుంచి 12 వరకు వేసుకోండి. పచ్చిమిర్చి బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకున్నాక ఒక వెల్లుల్లిపాయ పెద్ద గడ్డను తీసుకొని పాయలుగా ఒలిచేసుకొని వెల్లుల్లిపాయ వేసేసుకుంటున్నాను. ఇది ఊరికే 1 నిమిషం పాటు వేయించుకొని ఒక ప్లేట్లో చల్లారి పెట్టేసుకుందాం. మరలా ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో 400 గ్రాములు బాగా పండిన ఎర్రటి టమోటాలని తీసుకోవాలి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇదే కడాయిలో వేసేసుకొని 1 స్పూన్ నూనె కూడా వేసుకొని టమోటా పీల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇది మగ్గే లోపల మనం చల్లారబెట్టుకున్న పల్లీల్ని మిక్సీకి పట్టేసుకుందాం. కొంచెం బరకగా పట్టుకోండి, మిక్సీ మాత్రం ఫుల్ మెత్తగా పట్టద్దు. ఇందులో 1 పాయి చింతపండు కూడా వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా మగ్గింది కదా టమోటాలు. ఇందులో ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకున్నాను. దాన్ని కాడలతోటే పాటు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి. పీల్ సపరేట్ అయింది కదా, ఈ విధంగా రెడీ అయ్యాక పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకుందాం. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న పల్లీల్లోకి చల్లారబెట్టుకున్న టమోటాలను కూడా వేసుకొని 2-3 సార్లు పాటు పల్సిస్తూ గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు, కొంచెం బరకగా ఉంటేనే పచ్చడి అన్నంలోకి అమృతంలా ఉంటుంది. ఇందులో మనం 1 చుక్క నీళ్లు కూడా వేయలేదండి. టమోటాల్లో ఉండే వాటర్తోనే ఇది బాగా గ్రైండ్ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న కొత్తిమీర పచ్చడికి తాలింపు వేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకొని అది కొద్దిగా వేగాక 2 ఎండుమిర్చి తుంచి వేసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ, 1 చిటికెడు పసుపు కూడా వేసుకొని అంతా వేగాక మనం స్టవ్ ఆపేసి తాలింపులోకి బరకగా రుబ్బుకున్నటువంటి పచ్చడిని వేసి కలుపుకొని 30 నిమిషాల పాటు చల్లార్చండి. ఆ తర్వాత తిని చూడండి, మీరు కామెంట్ చేసి అప్రిషియేట్ చేయకుండా ఉండలేరు. అంత గొప్ప రెసిపీ, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నింటిలోకి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.